తలబిరుసుతనము కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్వభావము, వారికి జరిగేటువంటి నష్టము, వారు దాని నుంచి బయటపడటానికి చేయవలసినటువంటి పనులను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఆయా రీతులుగా వ్యక్తుల ద్వారా కావచ్చు, ఆయన తను నియమించినటువంటి ప్రవక్తల ద్వారా కావచ్చు, హెచ్చరికలను తెలియచేసినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా అంగీకరించి మన మనస్సును మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గడిచిన కాలంలో దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతుల విషయమై అలక్ష్యం ఉంచి దేవునికి వ్యతిరేకముగా నిలువబడి దేవుని మందిరమును అపవిత్రపరిచినటువంటి విషయాల్ని మనం ఆలోచన చేయటం జరిగింది. ఈ సమయంలో వాటిని గురించి మనము ఎరిగి ఉండగా మనము కూడా అలాగనుండకుండా, వారికి జరిగినటువంటి నష్టము మనకు జరగకుండా, వారు చేసినటువంటి తప్పిదములు మనము చేయకుండా సరి చేసుకోవటం ఎట్లాగో మనం గ్రహించాలి. దేవుని యొక్క గ్రంథం ద్వారా మాత్రమే అవి గ్రహించగలం. స్కూల్లో నేర్పరు, అవి కాలేజీల్లో నేర్పరు, లేకపోతే ఎక్కడైనా సమావేశాల్లో నేర్పరు. కానీ కేవలము దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే ఈ విషయములు మనకు తెలియజేయబడుతుంటాయి. గడిచిన కాలంలో మనం చూడడం జరిగింది. యిర్మీయా గ్రంథంలో 36వ అధ్యాయంలో చేసినటువంటి దోషమును బట్టి శిక్ష విధించబడటం అనేది జరిగేది. దేవుడు జరిగించేటువంటి పని. అంటే దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాడు. ఎవరైతే దోషము చేస్తారో ఆ దోషము వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చేసరికి, క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి, కరుణ, కటాక్షము, దీర్ఘశాంతము, దయాళుత్వం ఇవన్నీ కూడా దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా కనికరింపజేసి ఉన్నాడు కనుక వాటి ద్వారా మనం కనికరించబడుతున్నాం. పాపం చేసినా కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా నిలిచినా కావచ్చు, లేకపోతే దేవుని యొక్క సంగతులకు వ్యతిరేకముగా మనం బోధించినా కావచ్చు, క్షమాపణ పొందుకుంటున్నామని అంటే కారణము ఆయన యొక్క కటాక్షం. అందుకనే మనకి ఆ పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మళ్ళీ క్రొత్త నిబంధన గ్రంథంలో వినిపించబడ్డాయి. ఎవరిని కనికరించదును వారిని కనికరించదును కదా, ఆయన ఇష్టం అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది. క్రొత్త నిబంధన కాలం వచ్చే ప్రభు వచ్చేసరికి అందుకని మనం కనికరించబడుతున్నాం. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నట్లుగా మనకు కూడా ఉండుంటే ఈరోజు ఎంతమంది నిలిచి ఉండే వాళ్ళమో మనకు తెలియదు. అందుచేత దేవుని యొక్క మాటల చేత మనకు హెచ్చరిక జారీ చేయబడినప్పుడు వాటిని అనుసరించి మనము మార్పు చెందేటువంటి వారముగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రభువుని బట్టి కోరుతున్నాను. అందుకనే జ్ఞానటువంటి సొలొమోను చెప్పాడు, ఎవరైతే ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఉంటారో అటువారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమయ్యేటువంటి అవకాశం ఉందని జ్ఞాపకం చేయటం జరిగింది. ఆ నాశనం అనేది ఎలా ఉంటుందో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగొస్తుందో అంత స్పీడ్గా, అంటే సమయ సందర్భాలతో పని లేకుండా ఉన్న ఫలాన్న, దాని అర్థం అవన్నీ కూడా పర్యాయ పదాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి అలాగనే వస్తుంది అని అన్నాడు. అంటే అంత స్పీడ్గా, అంత త్వరితగతిన, ఎలాంటి సూచన లేకుండా నాశనం అనేది కలుగుతుంది. అలా కలగకుండా ఉండటానికి మనం చేయవలసినటువంటి పనులను గ్రంథం ద్వారా తెలుసుకుని మనం ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క సంగతులు ప్రభువుని గూర్చి వివరించబడినప్పుడు ప్రభు మన కొరకు ఏం చేసాడో అవన్నీ కూడా వివరించబడ్డాయి. ఒకసారి నేను ఆ మాటలు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
1 నుంచి నేను చదివి వినిపిస్తాను. మీ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రభుని బట్టి కోరుతున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? ప్రశ్న వేయబడింది. ఎలాగూ తప్పించుకుంటావు? దేవుడు తన యొక్క దూతల ద్వారా కావచ్చు, లేకపోతే తాను ఏదైతే వాక్యమును స్థిరపరిచి ఉన్నాడో ఆ వాక్యము ద్వారా కావచ్చు, ప్రతి అతిక్రమము కూడా, అవిధేయతయు కూడా న్యాయమైనటువంటి ప్రతిఫలము పొందినట్లుగా తన కుమారుని ద్వారా దేవుడు జరిగించి ఉండగా, అనగా రక్షణ భాగ్యము నీకు అనుగ్రహించగా, నీకు మార్పు నొందినట్లుగా అవకాశం ఇవ్వగా, నువ్వు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నీకు ఇచ్చి ఉండగా, మనకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అదే మాట. ఇంత గొప్ప రక్షణను, అంటే ఇంత గొప్ప అవకాశమును దేవుని కుమారుడే ఈ భూమి మీదకి నీ కొరకు వచ్చి మనుషునిగా జీవించి తన బాధ్యతనంతటిని నెరవేర్చి ప్రేమను పంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుని శరీరమును కలిగి ఉన్నాడు. కాబట్టి ద్వేషము కలిగిన వారు ఆయనను ద్వేషించినా దానిని ప్రేమించి విశేషమైన మాదిరి కనపరిచి దేవుని వద్దకు మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప అవకాశము నీకు కలిగినప్పుడు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయటం అవసరమా కాదా? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తావు, నాకు అవసరం అని అనుకో, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావు. ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేయకూడదని నువ్వు నిర్ణయం చేసుకున్నావు అనుకో, దేవుని యొద్దకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న అదే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? అవకాశం ఉంటుందని అంటే ఉండదు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంటే ఎవరెవరో వచ్చి చెప్పారు. దేవుని యొక్క వాక్యము ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు తెలియజేసి ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా మనకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, అంటే జ్ఞానటువంటి సొలొమోను చెప్పినటువంటి కాలంలో క్షమాపణ అనేది వారికి విరివిగా దొరికేటువంటి ఒక అవకాశం. మనకు వచ్చేసరికి క్షమాపణ అనేది ఎలాగైనా దొరికేటువంటి అవకాశం, సులువుగా దొరికేటువంటి, అక్కడ విరివిగా దొరుకుతుంది, ఇక్కడ సులువుగా దొరుకుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశం నీకు దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించి నువ్వు ఆయన యొక్క మాటను వినాలని, ఏదైతే నీ స్వభావం ఉందో తలపొగరు, తలబిరుసుతనం, నేను లోకంలో అన్నిటినీ దేవుడిచ్చిన సమస్తమును అనుభవిస్తాను కానీ నాకు ఆయన వద్దు, నాకు ఆయన ఆదివారం ఉంటే చాలు, మిగతా రోజులు అక్కర్లేదు, లేదా సంవత్సరానికి ఒకసారి అదేదో కార్యక్రమం చేస్తారు కదా అప్పుడు ఉంటే చాలు, లేకపోతే సమాధి దగ్గరికి వెళ్తారు కదా అప్పుడు ఉంటే చాలు అని అనుకుంటే నువ్వు దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసిన వాడవుగా ఉంటావు. కాబట్టి దాన్ని నిర్లక్ష్య పెట్టడానికి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. నేను గతంలో చెప్పాను, హఠాత్తుగా నాశనం అవటానంటే శారీరకంగా చనిపోతాడని కాదు, ఆత్మీయంగా చనిపోతాడని అర్థం. కయ్యూను పాపం చేశాడు, ఎలా చచ్చిపోయాడు? శారీరకంగానా ఆత్మీయంగానా? ఆత్మీయంగా చనిపోయాడు. శారీరకంగా అతను మృతి నొందలేడు, ఆత్మీయంగా అతడు దేవుని యొక్క ఆశీర్వాదములన్నిటినీ కోల్పోయాడు. అలాగే అందరినీ తీసుకోండి. బైబిల్ గ్రంథంలో దేవునికి వ్యతిరేకముగా నడిచినటువంటి ప్రతి ఒక్కరు, దేవుడిచ్చిన అవకాశములను జార విడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తే మనకి దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలరా, మనమందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని జార విడుచుకోకుండా మనం ఒడిసి పట్టుకోవాలి. రాక వచ్చిన అవకాశం అని ఒడిసి పట్టుకోవాలి.
పట్టుకున్న దాన్ని గట్టిగా చేపట్టడానికి ఆలోచన చేసేయాలి. అలాగ ఉండాలనేది జ్ఞానైనటువంటి సొలొమోను యొక్క ఉద్దేశము. అందుకని అదే విషయము క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తులు కూడా దాన్ని వివరించడం జరిగింది. అందుకని చూడండి, తర్వాత మాటలు చదువుతున్నాడు 3వ అధ్యాయంలో. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. అంటే ఇంత గొప్ప రక్షణ ఎవరి వల్ల మనకి అనుగ్రహించబడిందంటే ప్రభు బోధించుట చేత ప్రారంభమైందట. మరి దాన్ని స్థిరపరచడం ఆయన ఎలాగైనా స్థిరపరచాడంటే ప్రభు చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుత క్రియలు, పరిశుద్ధాత్మ వరములు, వీటన్నిటి ద్వారా ప్రజలందరికీ కూడా దేవుని యొక్క నిత్యమైన ప్రేమ దృఢముగా విస్తరించబడింది, స్థిరపరచబడి ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని గురించి ఎరిగిన ప్రతి ఒక్కరూ, ఎరగాలనుకునే ప్రతి ఒక్కరు కూడా యేసు ద్వారా దేవుడు అనుగ్రహించుచున్నటువంటి ఆ సదవకాశాన్ని మర్చిపోకూడదు. మర్చిపోతే గద్దింపుకు లోబడిన వాడవుగా ఉంటావు. ప్రభు చేత నీకు ఇవ్వబడిన అవకాశం నువ్వు జార విడుచుకున్న వాడవుగా ఉంటావు. నువ్వు మరీ తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి నువ్వు బయటికి రావాలన్నట్లయితే ఇటు గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేయకూడదు. అది నాకు కావాలి. ఎందుకంటే ప్రభు బోధించాడు. ప్రభు బోధించి వాటిని తన జీవితంలో ఆయన కనపరిచి మాదిరి చూపించి వెళ్ళి ఉన్నాడు. అవన్నీ కూడా అనేకమైన సూచక్రియలు, మహత్కార అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ వరముల ద్వారా, అనగా అపోస్తుల తర్వాత వచ్చినారు వారి ద్వారా కూడా అవన్నీ కూడా స్థిరపరచబడి ఉన్నవి అని అన్నాడు. మనం వాటిని గ్రహించాలి. అలా చేయగలిగితే దేవుని యొక్క కోపము నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క ఆలోచన ఎంతసేపు కూడా నాకు దేవుడు ఏదో చేస్తే అప్పుడు నేను చూస్తాను అనేటువంటి తత్వంతో మనం ఉండకూడదు. దేవుడు నీకు చేసినా చేయకపోయినా, అంటే మన ఉద్దేశంలో ఏంటంటే ఏదైనా ఒకటి ఇలాగ కోరుకుంటే అలా జరిగిపోతే దేవుడు నాకు చేసినట్టు. మనం అలా కాకుండా ప్రార్థన చేసి 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 వాటి వలన ఫలితం మనకు రాకపోతే దేవుడు చేయలేనట్టు మనకి. దాన్ని బట్టి బేరీజు వేసుకోకూడదు. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు చలించుచున్నావనంటే, నువ్వు ఉనికి కలిగి ఉన్నావనంటే ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క చిత్తము లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా నువ్వు జీవించలేవు. కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత నువ్వు దానికి ఇచ్చుకో. దేవుడు నీకు మేలు చేసాడా చేయలేదా అని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా అని. అప్పుడు నీకు దేవుడు చేసాడో ఏమైనా, దేవుడు చేయలేదో ఏమైనా గ్రహించుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మరలా తిరిగి మనం సామెతల గ్రంథానికి మనం వెళ్దాం. జ్ఞానైనటువంటి సొలొమోను బోధించున్నటువంటి ఆ మాటలను మనం ఆలోచించేద్దాం. 29వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలాగున వ్రాయబడడం జరిగింది. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు అని అన్నాడు. అంటే మూలుగులు అనమాట. ఒకరు సరైన వాళ్ళు, ప్రజల బాధను అర్థం చేసుకుని పరిపాలన చేసేవాళ్ళు ఎవరున్నా కూడా ప్రజలు సంతోషంగా తమ జీవితకాలాన్ని కొనసాగిస్తారట. మూర్ఖులు కనుక ఏలడం ప్రారంభిస్తే ప్రజలందరూ కూడా మూలుగులతో నిండి ఉంటారట. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నదో మనందరికీ తెలుసు. సరైనటువంటి వ్యాక్సినేషన్ దొరకదు, సరైనటువంటి అభివృద్ధి ఉండదు, సరైనటువంటి ఉద్యోగాలు దొరకవు. ఇక ఎంతసేపు కూడా మతపరమైనటువంటి విషయాల మీద దృష్టించి ప్రభుత్వం ముందుకు వెళ్ళటమే తప్ప ప్రజలకు ఏం అవసరమై ఉన్నదో దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందరికీ కావాల్సింది ఏంటంటే మతం 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 మతం. ఏమవుతుంది దానివలన?
ప్రజలకు సంతోషం లేదు. ఎవరో 10 మంది ఉంటారు, వాళ్ళకి సంతోషం కలుగుతుంది, కానీ ప్రజలందరికీ కూడా దాన్ని బట్టి సంతోషించరు. వారికి అవసరమైనటువంటి ఆహారమే కానీ, వారికి అవసరమైనటువంటి వసతి కానీ, వారికి అవసరమైనటువంటి వివిధ సహాయ సహకారాలు కానీ అందించగలిగినప్పుడు నువ్వు నిజమైనటువంటి ఏలుకను కలిగిన వాడుగా, అంటే పరిపాలన చేసేవాడుగా నువ్వు ఉన్నట్లు లెక్క. లేకపోతే నీ పరిపాలనకు అర్థం లేదు. ప్రజల యొక్క క్షేమము చూడనటువంటి ఏ రాజు అయినా కూడా నష్టపోతాడు. అందుకే రాజులు సహితము దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండేవారని మనం నేర్చుకున్న పాత నిబంధన గ్రంథాల్లో. ఎందుకోసం అని అంటే, ఎంత రాజువైనా, ఎంత నీకు అధికారం ఉన్నా, అందరినీ అణిచివేసే శక్తి ఉన్నా, అందరి హక్కులు కాలరాసేటువంటి లక్షణం నీకున్నా, లేకపోతే ప్రజలందరినీ మట్టుపెట్టేయాలి నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ నేను చట్టం చేసినా కూడా, ఎలాంటి ప్రయత్నం చేసినా వాడు దేవుడిని అంగీకరించకపోతే దేవుడు కిందకు కోల్దొస్తాడు. అది ఒకసారి జరగకపోవచ్చు, ఒకసారి జరిగితే మళ్ళీ ఇంక జీవితంలో మర్చిపోడు అనమాట, తన యొక్క పాలన ఎంత దరిద్రంగా ఉంటుందని. మనకు తెలుసు, అందరూ అలాంటి సంఘటనలు గ్రంథంలో కూడా మనకి ఎంతోమందిని మనం చూడడం జరిగింది. దేవుణ్ణి ఎరిగిన వారుగా వారు ఉండి తర్వాత దేవుణ్ణి ఎరగని వారుగా ఎలాగున్నారో, వారి యొక్క రాజ్యాలు ఏమైనాయి అంటే, ఎందుకనంటే ప్రజల యొక్క సంతోషమును మనం చూడగలిగేటట్టుగా మనం ఉండాలి. అంటే కేవలం ఇది ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ గురించే చెప్పట్లే. ఈ ప్రపంచంలో నీతిమంతుడిగా నువ్వు ఉండినట్లయితే నువ్వు మరికొంతమందిని నీతిమంతులుగా మార్చడానికి ప్రయత్నం చేయి. అలాగే వారు కూడా కొంతమందిని నీతిమంతులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రజలందరిలో మార్పు కలిగి లంచగొండి వ్యవహారమే కానీ, మోస వ్యవహారమే కానీ, అబద్ధ వ్యవహారమే కానీ, వక్ర భాష్యాలే కానీ, లేదా దిగజారుడుతనమే కానీ, మోసం చేసుకునే తత్వమే కానీ, ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. మంచి లక్షణం అలవాటు చేయబడుతుంది. కాబట్టి నీతిమంతుడుగా నువ్వు బ్రతుకుట కొరకు, ఇతరులు కూడా నీతిమంతులుగా మారుట కొరకు నీ యొక్క ముందు ప్రవర్తన మారాలి. అది మారాలంటే నువ్వు దేవుని యొక్క గద్దింపునకు లోబడాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తన కుమారుని ద్వారా దయచేసినటువంటి ప్రతి అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. అప్పుడు నువ్వు నడుచుకునేటువంటి విధానమును బట్టి ఇతరులు కూడా మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. కాబట్టి అందుకంటే నీతిమంతులు ప్రబలినప్పుడు ఎక్కువ మంది అయితే మంచితనం పెరిగితే, నేను మొన్న ఈ విషయం గురించి ఉదయకాల ధ్యానాంశంలో కూడా చెప్పాను. నేను ఒకనాడు సహాయం చేసుకోవాలంటే 1-10 సార్లు మనం ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు సహాయం చేసుకోవడానికి మనం ఏమి పరిమితులు, పరిధులు ఏమి ఏర్పాటు చేసుకోవట్లే. మన దగ్గర 100 ఉండని, 200 ఉండని, లేకపోతే ఇంకెంతైనా ఉండని, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీతిగా సహాయం చేయటానికి ముందుకు వచ్చుచున్నారని అంటే చాలా వరకు ప్రజల్లో మార్పు మొదలైందని అర్థం. ఈ వైరస్ వస్తే వచ్చింది కానీ, పోతే సంవత్సరం అంతా లాక్కడిపోయాం కానీ, చాలామంది యొక్క ప్రవర్తనలో మార్పు కలగటం మనం చూస్తున్నాం. ఏదో స్వార్థం కొరకు ఇచ్చేదో, లేకపోతే ఎవరికో ఏదైనా పంపించుకుని డబ్బులు సంపాదించుకునే ప్రక్రియ ఏదో నడిచేది ఇంతకుముందు. ఇప్పుడు అలాంటి ప్రక్రియ ఏం లేదు. అందరూ కూడా నా దగ్గర 100 రూపాయలు అంటే 100 రూపాయలతో నేను ఏం చేయగలను అది చేసేస్తున్నటువంటి మనుషులు మనం చూస్తున్నాం. అంటే పెరుగుతున్నారు జనం, కడుపు నిండుతుంది, ప్రజలకు కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు చేయకపోని దాని గురించి ఎవరు ఆలోచించట్లే. నేనేం చేయగలను, నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉండటం గొప్ప సంగతి. అలాగనుంటే ప్రజలు సంతోషిస్తారు. అలా కాకుండా దుష్టుడు ఏలినప్పుడు ఏదైనా మనకు రావాల్సిందంటే దాని మీద ఏదైనా భారం వేసి అది మనకు దక్కకుండా చేస్తే, ఏదైనా ఇది కొనుక్కుంటే మనకు ప్రయోజనం అయినప్పుడు అది కొనుక్కోనకుండా దాని మీద భారం వేసి కొనుక్కోనకుండా చేస్తే, ఇది తింటే మనకు అవసరం కాబట్టి తినకుండా దీని మీద భారం వేసి అలాంటి పరిపాలన కలిగినటువంటి దుష్టుడు ఏలినప్పుడు మట్టుకు ప్రజలు
నిట్టూర్పులు విడిచేటువంటి ప్రమాదం ఉంది. మూలుగులు, వీడెప్పుడు దిగుతాడో, వీడెప్పుడు కిందకి దిగుతాడో, లేకపోతే ఎప్పుడు పరిపాలన పోతుందో, ఎప్పుడు అధికారం పోతుందో అని కాసు కూర్చుంటుంటారు. ఒకరు ఏడుపు ఇంకొకరు మంచిది కాదు. అందుకని దుష్టుడు ఉన్నప్పుడు కొన్ని జరిగిపోతూ ఉంటే మనం ఏం పట్టించుకోవాల్సిన పనిలో దేవుడు చూసుకుంటాడు. కానీ మనం మటుకు ప్రార్థన చేయటమే, అతను మనం మార్చడం దేవుడు తప్ప. మన దృష్టి అంతా కూడా నీతిమంతులుగా నువ్వు ఉండి నీతిమంతులను కలిగి ఉండుట ప్రయత్నించి అనేకులను నీతిమంతులుగా మార్చడం ద్వారా ప్రజలను సంతోషముగా మలచటం అనేది నేర్చుకోవాలి. సేవాభారం అనేది, పరిచర్యాభారం అనేది మొదలైందే క్రైస్తవ్యం నుండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది, తెలియని వాడికి సైతం ఏదోటి చేయాలనే తపన పుట్టించింది క్రైస్తవ్యం. అవసరతలో ఉన్నవాడు ఎలాంటి అవసరతలు ఉన్నా నేనేం చేయగలను అది చేయాలనేటువంటి తలపు పుట్టింది క్రైస్తవ్యం. ఎంత గొప్ప సంగతి! కాబట్టి ఈరోజు మనల్ని అనేక మంది అనుసరిస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా మార్పు పూర్తిగా ఈ కులాల గురించి కానీ ఇలాంటి ప్రస్తావనలే కాకుండా ప్రజలందరూ మార్పు రాగలిగితే మటుకు మిగిలినటువంటి ప్రజలందరూ సంతోషంగా గడుపుతారు. కానీ దుష్టుడు వెళ్ళినప్పుడు మటుకు ప్రమాదకరం. ప్రజలు నిట్టూర్పులు విడిచేటువంటి ప్రమాదం. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. 3వ వచనంలో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేషతో సాంగత్యము చేయవాడు తన ఆస్తిని పాడు చేయును అని అన్నాడు. మనందరికీ తెలుసు 15వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో గతంలో మనం నేర్చుకోవడం జరిగింది ఈ విషయాలు. జ్ఞానం కలిగినటువంటి కుమారుని గురించి చెప్పబడినటువంటి విషయాలు మనం చూసినప్పుడు జ్ఞానుల యొక్క నాలుకను గూర్చి కానీ వారి యొక్క హృదయం గూర్చి కానీ ఇవన్నీ కూడా వివరించబడి ఉండగా ఆ 15వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి 20వ వచనం వచ్చేసరికి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అని మాట్లాడుతున్నాడు. అంటే జ్ఞానము కలిగి ఉంట అనే దానిని గురించి తల్లికి ఒకలాగా తండ్రికి ఒకలాగా వ్రాయబడి ఉందని మనకు అనుమానం రావచ్చు. పేరెంట్స్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎవరిని ఇక్కడ ఒకరికి అది ఒకరికి ఇది ఉందని మాట్లాడతలేదు. అంటే జ్ఞానము కలిగి ఉన్నవాడు తండ్రి కుటుంబాన్ని పోషిస్తాడు కాబట్టి తాను కూడా కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థాయికి వస్తాడు. లేదనుకోండి, తల్లికి విచారము కలుగు చేస్తాడని అంటే తల్లిని తిరస్కరించిన వాడుగా ఉంటాడని అంటే ఏ పని చేయనప్పుడు తండ్రి చెప్పి కష్టపడి సంపాదించలేనప్పుడే కానీ, చదువును కొనసాగించలేనప్పుడే కానీ, బయట చెరుతిరుగులు తిరుగుతున్నప్పుడే కానీ ఇవన్నీ కూడా ఎవరి మీద పడతాయంటే ఇంపాక్ట్ తల్లి మీద పడుతుంది. తల్లి కూడా చెప్తుంది కదా, నువ్వు బాగా తిని బాబు అని చెప్పదు కదా. ఏ తల్లి అయినా ఎవరో ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, కొడుకు ఏం చేసినా కూడా బాగా చేసో, ఆయన కొట్టొచ్చానంటే బాగా కొట్టొచ్చో, డబ్బులు వృధా చేసినట్టు బాగా చేసో అని చెప్పి వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యమును విని అంగీకరించి దేవుని హత్తుకున్నటువంటి వారి యొక్క కుటుంబంలో జ్ఞానము కలిగిన వాడు తన తండ్రిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, బాధ్యతను స్వీకరిస్తాడు అని అర్థం. ఒకవేళ తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చిన వాడుగా ఉంటే దుఃఖము పుట్టించేవాడుగా లేదా తల్లిని తిరస్కరించేవాడుగా మారిపోతాడు. కాబట్టి ఇప్పుడు అలాంటి లక్షణము మనకు రాకుండా ఉండాలన్నట్లయితే దేవుని యొక్క ఆలోచనను మనం అంగీకరించాలి. దేవుని గద్దింపునకు మనం లోబడాలి. దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నటువంటి మార్పును మనం పొందుకుని జీవించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత వేశ్యలతో సాంగత్యము చేయవాడు ఆస్తిని పాడు చేస్తాడు. వేష సాంగత్యము ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నా ఆర్థికపరమైనటువంటి నష్టము కలుగు చేస్తుంది. తమకు తెలియకుండానే వృధాగా సంపాదించినటువంటి ధనమంతా కూడా నీరు గారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకని అలాంటి దుర్మార్గపు ఆలోచనకు రాకుండానట్లుగా ప్రతి ఒక్కరు తమను తాము సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తిని పాడు చేస్తే ఎవరికి నష్టం?
వాడు తింటాకే ఉండదు, ఎవరు పాడు చేస్తే వాళ్ళకి ఉండదు. 4వ వచనంలో, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయును, లంచము పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును అని అంటున్నాడు. అంటే దేశమునకు లేదా ప్రజలకు క్షేమము కలగాలి అనేటువంటి పరిపాలనాధ్యక్షుడు ఏం చేస్తాడంటే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. న్యాయం అంటే ఏంటి? అందరికి ఒకలాగా, ఏదైనా కూడా అందరికి ఒకలాగా, ఒకలాగా చేసేదాన్ని న్యాయం అనరు. ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో, అవసరత కలిగి ఉన్నారో, వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, 10 మందికి ఒకేలాగా న్యాయం చేయటం. అంతే తప్ప ఈ కులమోడు ఒకలాగా, ఆ కులపోడు ఒకలాగా, ఆ పేటలోడికి ఒకలాగా, ఈ పేటలో ఒకలాగా, ఆ వీధిలో కూడా, ఆ ఇంట్లో ఉన్నవాడు ఒకలా అనేటువంటి భేదాన్ని కలిగి ఉన్నప్పుడు అది న్యాయం కాదు. అప్పుడు దేశానికి క్షేమం కలగదు, పరిపాలనలో న్యాయం జరిగినట్టు కాదు. కాబట్టి ఇప్పుడు అలాగనే ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. అలాగనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే లంచము పుచ్చుకుంటే నువ్వేం చేస్తున్నావు అని అంటే దేశమును పాడు చేస్తున్నావు. లంచం ఏ రూపంలో అనే లంచమే, దేని కొరకు డబ్బులు ఆశించినా లంచమే. డబ్బులే కాదు, ఇంకేం ఆశించినా ఒకదానికి ప్రతిఫలముగా నువ్వు ఆశించేది ఏదైనా కూడా అది లంచం కిందకి వస్తుంది. అలా లెక్క చూసుకుంటే ప్రభువు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన తన జీవితాన్ని అంతటినీ సర్వస్వంగా దారిపోసాడు. మరి ఆయన ప్రతిఫలంగా ఏమైనా అడిగాడా? ఏం అడగలే. నా తండ్రి దగ్గరికి మీరు రావాలి, నేను వచ్చాను అక్కడి నుంచి మళ్ళీ వెళ్తున్నాను, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు రావాలి, రమ్మన్నాడు అంతే. అందులో ఆయన స్వార్థం ఏమైనా ఉందా? స్వార్థం లేదు. పోనీ దుర్యాలోచన ఏమైనా ఉందా? అది లేదు. కాబట్టి మనము కూడా అంతే, వాక్యము చెప్పే విషయంలో కావచ్చు, లేదా సహోదరులను బలపరిచే విషయమే కావచ్చు, ఇతరుల యొక్క అవసరతలో పాలు పొందడమే కావచ్చు, పరిచర్య ధర్మాన్ని జరిగించట్లో కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, దేవుని యొక్క మహిమ నిమిత్తమే జరిగించి ఏ ప్రక్రియ కావచ్చు. లంచమును ఆశించి పని చేసావనంటే దానివలన నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటావు, దేశాల్లో ఒక కీడును నువ్వు తీసుకొచ్చిన వాడుగా ఉంటావు. దేశానికి అన్యాయం చేసిన వాడుగా నువ్వు మొదటి విత్తనం విత్తినట్టు అనమాట. ఆ వాడు తీసుకుంటున్నాడు, నేను తీసుకుంటే వచ్చింది ఎందుకు? సమస్య ఏంటి? వాడే తీసుకుంటున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు అలాగా? చాలామంది ఉన్నారు. ఏం కాదులే అని. కొన్నిసార్లు మనమే ఏదైనా పని చేయటానికి అవ్వకపోతే సరే నీ సంగతి ఏంటో తర్వాత చూద్దాంలే అని అంటే దాని అర్థం ఏంటి? మనం కూడా ఇవ్వటానికి ఇష్టత కలిగి ఉంటున్నాం. ఇదంతా కూడా అసలు ఈ ఆలోచన పుట్టడమే, ఇచ్చేవాడే కావచ్చు, తీసుకునేవాడే కావచ్చు, దేశాన్ని నష్టపరుస్తున్నవాడు. కొంతమంది తెలివితేటలుగా ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి తీసుకోరు, ఇంకో చోటకి, లేకపోతే ఫలానా వాళ్ళకి ఇమ్మంటారు, అంటే బినామీలు అన్నమాట. మనకి వీడికేమనిపిస్తుంది అంటే నేను అడగలేదుగా అని ఉంటుంది. కానీ ఇచ్చినోడికి తెలుస్తుంది కదా ఎవరికి ఇచ్చేయడానికి, ఎవరి తాలూకు ఇచ్చేయడానికి. కాబట్టి ఇలాగున్న రకరకాల ఆలోచనలు మనం భూమి మీద ఉండగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటి? నీతిమంతుడిగా నువ్వు ఉండి మరికొంతమందిని నీతిమంతులుగా మారిస్తే ప్రజలు సంతోషిస్తారు. నువ్వు దుష్టుడిగా ఉంటే నీ వల్ల దేశానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగనే నువ్వు జ్ఞానము కలిగిన వాడుగా నువ్వు ఉండు, ఆ జ్ఞానం నా దగ్గర దొరుకుతుంది. జ్ఞానం కలిగినటువంటి వాడు తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడుగా ఉంటాడు. అలా కాకుండా దేశదిమ్మరగా ఎవరికి సంబంధం లేకుండా, కుటుంబ బాధ్యత లేకుండా బయట తిరిగేటువంటి, లేకపోతే అందరినీ విడిచిపెట్టేటువంటి ఆలోచనతో నువ్వు ఉంటే కనుక నీ వల్ల దేశానికి నష్టం కలుగుతుంది, నీ ఇంటికి కలుగుతుంది, దేశానికి కలుగుతుంది. అలాగనే లంచం పుచ్చుకోవటం అనేది నేరమైంది. కాబట్టి నువ్వు ఆ లంచం పుచ్చుకోవాలి, ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నుంచి నీ యొక్క మనసును నువ్వు దూరం పెట్టు. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఇంటికి, నీ దేశానికి క్షేమము కలిగినట్లుగా న్యాయమును అవలంబించడానికి ఆలోచన చేయాలి. ఆ న్యాయం అవలంబించినప్పుడు మాత్రమే దేశానికి క్షేమము కలుగుతుందని చెప్పి ఉన్నట్టుగా మనం దేవుని యొక్క మాటల చేత మనం తెలుసుకోగలం. కాబట్టి ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
25 వచనాన్ని మనం చూసినప్పుడు ఓ చిన్న సలహా ఇచ్చాడు. ఏంటి? భూమి మీద బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించద్దని. మరి భూమి మీద బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ప్రారంభం నుంచి చూస్తే చాలామంది ఉన్నారు. చివరికి వచ్చేసరికి ప్రభు అయిన యేసు ఉన్నాడు. తర్వాత అపోస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ నిరాకరిస్తే ఫలితం ఏంటి? మన అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో చూసాం. పేతురు పెంతెకొస్తు పండుగ దినాన్ని చక్కని ఉపదేశాన్ని వారికి తెలియజేశాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభువుని ఎలాగన దేవుడు మార్చుకున్నాడో, ఎలాగన తనకు తను విధేయత కలిగినట్లుగా అన్నిటిని జరిగించి ఉన్నాడు అన్నీ కూడా చెప్పి దేవుడు తన కుమారుడైన యేసు యొక్క స్థితిని ఎంత ఉన్నతంగా హెచ్చించాడో అన్నిటినీ చెప్పిన తర్వాత, మీరు చేసింది ఘోరమైందని వారికి వివరించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏకబిగిన పేతురు మిగిలిన అపోస్తులు కూడా మేము ఇప్పుడు ఏం చేయాలని అడిగారు. మేము ఇప్పుడు ఏం చేయాలి? మాలో మార్పు వచ్చింది, మేము చేసిన తప్పని గ్రహించాం, మేము ఇప్పుడు ఏం చేయాలని అడగటం జరిగింది. వారు ఆ రోజున అనేక మంది వచ్చారు, వేలలో వచ్చారు, ఆయా దేశాల నుండి వచ్చారు, ఆయా భాషలు మాట్లాడేవారు వచ్చారు. కానీ ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. మార్పు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 3000 మందితో మార్పు మొదలైంది. వారు నిరాకరించి ఉండుంటే గనక మిగిలిన వారికి కూడా ఏమీ తెలియకపోదని, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పండుగ చూసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే వేరేగా ఉండు. కానీ పేతురు మాట్లాడినటువంటి మాటలు దేవుని యొక్క ఆత్మచేత అతడు నడిపించబడి తెలియచేసినటువంటి సమాచారాన్ని బట్టి అయ్యో మేమంత తప్పిదం చేసామని యూదులందరూ కూడా గొల్లుమని ప్రాధేయపడ్డారు. అందుకని భూమి మీద ఎవరైనా మనకు మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు నిరాకరించద్దు. నీకు తెలిసి ఉండొచ్చు, నీకు అంతకన్నా జ్ఞానం ఉండొచ్చు, నీకు అంతకన్నా వివేకం ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా భూమి మీద బుద్ధి చెప్పేటప్పుడు వారిని నిరాకరించకూడదు, వారిని అడ్డుకోకూడదు, వారిని ఏ విధముగా మనం ఇబ్బంది పెట్టకూడదు అనే విషయాన్ని, దానివల్ల నష్టం కలుగుతుంది అనే సంగతిని మనం గ్రహించాలి. ప్రభు వచ్చాడు భూమి మీదకి, ఆయన అనేక విషయాల చేత బుద్ధి చెప్పాడు మనకి. ఉపమానాల ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన బుద్ధి చెప్పాలనుకున్నాడు, బోధన కలుగు చేయాలనుకున్నాడు, మనలో మార్పు కలుగు చేయాలనుకున్నాడు. ఆయన నిరాకరించిన వారందరూ కూడా చివరిలో ఏం చేశారంటే సిలువేము సిలువేము సిలువేమని గోల చేశారు. ఇప్పుడు ఎవరైతే గోల చేశారో చివరిలో వారికి మార్పు కలిగింది. వారు అప్పుడు నిరాకరించారు, కానీ తర్వాత వారు అంగీకరించి రక్షణ పొంది, ఎంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమని వారు గ్రహించి మార్పు పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలరా, మనము కూడా అంతే. భూమి మీద ఎవరిని కూడా బుద్ధి చెప్పేవారిని మనం ఎవరు ఎలాగ చెప్పగలరో మనకు తెలియదు. మనకు ఒక లెక్క ఉంటుంది, వాళ్ళు చెప్పేదే వినాలి, వీళ్ళు చెప్పేదే వినాలి, వాళ్ళే బాగా చెప్తారు, వీళ్ళే చెప్తారు, మనం ఫిక్స్ అయిపోతాయి. అలాగని ఎవరు చెప్పారు? ఎవరు జ్ఞానం కొలది వారు చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇందులో ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టో వాళ్ళు చెప్పేది ఏం మారిపోదు. అంటే మనం అలా బుర్ర పాడు చేసుకుని అలా పెట్టుకుంటాం. అది బాబు ఆడికి ఇన్ని కార్లు అంటే ఆడు చెప్పే మాట మనం వినాలి. ఎదుర్కొంటే ఇన్ని మైకులు ఉన్నాయంటే అబ్బో చాలా గొప్పవాడు, ఇన్ని మైకులలో చెప్తున్నాడంటే గొప్ప అంటే మనం ఫిక్స్ అయిపోయింది, మన మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది. అందుకని మన గ్రామాల్లో పాప ఎక్కడో చిన్న ప్లేస్ పెట్టుకుని వాకింగ్ చెప్పి పాపం నిరంతరం కూడా చక్కచక్క వివరణాత్మకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉంటాడు. అవి వినటానికి మన మనసు రాదు. ఎవడో టీవీలో చెప్తున్నాడంటే అది వినటానికి మనం ప్రయత్నం చేస్తాం. మన ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాన్ని అవి నెరవేర్చేవి కాదు. మన బాధ్యత ఏంటంటే మనం అది వినాలి, ఇది వినాలి. ఏదో ఒకదానికి పరిమితం కదా, అది వినాలి, ఇది వినాలి. మనలో ఏది మార్చగలదో దాన్ని మనం అంగీకరించగలగాలి. ఎవరిని అలా తక్కువ చూసేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదనేటువంటి సంగతిని మీరు గ్రహించాలని ప్రభువుని బట్టి కోరుతున్నాను. ఒకసారి చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయము 7వ వచనంలో కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం,
నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి ఆనందభరితుడినై సంతోషించేదను. అంటే ఇలాంటి నిర్ణయం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఏమని? దేవుడు నీ బాధను దృష్టించువాడై ఉన్నాడు, నీ ప్రాణ బాధలను దేవుడు కనిపెట్టువాడై ఉన్నాడు. అలాగనే ఆయన యొక్క కృపను బట్టి నీకు ఆనందము కలుగజే దేవుడై ఉన్నాడు, నీకు సంతోషము కలుగజేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని యొక్క గద్దింపునకు నువ్వు లోబడినప్పుడు నీకు రావాల్సినటువంటి అవసరతలు తీర్చవలసినటువంటి సమస్యలు అధిగమించవలసినటువంటి పరిస్థితులు నీకు దాపురించినప్పుడు దేవుడు నాకేమీ చేయలేదనేటువంటి అనాలోచనతో ఉండకుండా ఆయన నీ యొక్క సమస్యను వింటాడని, సమస్యకు పరిష్కారం చూపుతాడని, ఏదో ఒక సందర్భంలో ఆ ప్రతిఫలము నువ్వు పొందుకుంటావని ఎరిగి ఉండినట్లయితే దేవుడు నీకు ఆనందము అందుకని మనం ప్రార్థన చేయనప్పుడల్లను ఆమెన్ అన్నప్పుడల్లా ఏంటంటే దాని అర్థం, ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక అని. దాని అర్థం ఏంటి? నువ్వు ఏమైతే విజ్ఞాపన చేసావో ఆ విజ్ఞాపనలన్నిటినీ ఆమెన్ అనగానే అవును నాకు కలిగినవని నువ్వు ఒప్పుకుంటున్నట్టు. అవి వచ్చావు రాలేదని అనవసరం. ఆత్మీయంగా నీ మనసుకు నువ్వు ధైర్యం చెప్పుకో, నేను ప్రార్థించాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను భూమి మీద నాకు ఏం కావాలనే దానికంటే నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి కనుక ఆయన గద్దింపునకు లోబడి ఆయన రక్షణను అంగీకరించి ఆయన యొక్క కుమారుని ద్వారా ఇవ్వబడినటువంటి అమూల్యమైన అవకాశమును హత్తుకుని దాచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మనందరినీ కూడా ఆయన దృష్టించుచున్నాడు. మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను ఆయన అనుగ్రహించుచున్నాడు. కాబట్టి అటు రీతిగా మనమందరం కూడా దేవుని యొక్క గొప్పతనమును ఎరిగిన వారమై ఉండి ఆయన యొక్క కృపలో వర్ధిల్లబడాలని ప్రభుని బట్టి కోరుతున్నాను. 1-5 వచనాల్లో 29వ అధ్యాయం సొలొమోను చెప్పినటువంటి ఆ మాటలో తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వకుండా ఉండి నిమిత్తము ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇన్ని సూచనలు మనం పాటించాలి. గ్రంథమందు పేర్కొన్నటువంటి ఇన్ని వివరాలు మనము గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రియమైనటువంటి సంగమా, మనమందరం కూడా దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని భద్రం చేసుకుందాం. తన కుమారుని ద్వారా చేసినటువంటి హెచ్చరికలను మనం దృష్టించుకుందాం. ఆయన తన జీవితం ద్వారా కలుగు చేసినటువంటి మాదిరిని మనం గ్రహించుకుందాం. ఆ రీతిగా మనము కూడా తండ్రైన దేవునికి విధేయత కలిగిన వారి వలె మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.